సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశం మందిరంలో గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా చిన్నారుల కూచిపూడి నృత్యాలు అలరించాయి. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేసి వృత్తికే వన్నె తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను భయపడేదంటే ఒక్కరికే, అదేంటంటే కాలానికే భయపడతాను, ఎవరికి భయపడతాను. ఎందుకంటే ఎవరితో లబ్ధి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి ఫేవర్ తీసుకున్న అవసరం లేదు. కాబట్టి భయపడేది ఒకటి కాలానికే. కానీ సుమారు 300 కిలోమీటర్ల దూరం మధ్యన మన రాష్ట్ర నాయకులు కూడా వచ్చి కలవడం వల్ల కొంచెం లేట్ అయింది. కాబట్టి సభకు లేట్ రావడం. ఉన్నటువంటి జిల్లాలు 9, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్. కానీ ఈ జిల్లా ఆకలి అనకుండా తపస్ అభ్యర్థిగా సంఘ పరివారం, బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు మీరు ఆదిలాబాద్లో కాలు పెట్టలేదు. కాబట్టి ఈ సందర్భం రావాలంటే డెఫినెట్గా ఐ మేక్ ఇట్ కన్వీనియంట్. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవాళ కూడా నాకున్నటువంటి ఎమ్మెల్సీ, నాకే కాదు ఎమ్మెల్సీకి ఆ పరిధిలో ఉన్నటువంటిది ప్రోటోకాల్ 9 జిల్లాల పరిధి, 42 అసెంబ్లీలు, 6 పార్లమెంట్ పరిధిలో మన ప్రోటోకాల్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఫంక్షన్లో కూడా మనకి ఇన్విటేషన్ వస్తుంది. ఎమ్మెల్యే కంటే కూడా ముందు మనకు అవకాశం కల్పిస్తారు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా. ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో రైతు భరోసా కార్యక్రమం సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉండమని అధికారులు పిలిచినప్పుడు కూడా 300 కిలోమీటర్ల దూరం అయినప్పుడు కూడా ఇంత దూరం మమ్మల్ని రావడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా సభాముఖంగా పరిచయం చేసుకుందామని వచ్చాను. అయితే నేను కూడా మీ మాత్రమే సేమ్ ఫ్యామిలీ అంటే టీచింగ్ కమ్యూనిటీ. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు ఇప్పుడు టీచర్స్